హాయ్ అండి. హలో. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. యాక్చువల్‌గా ఈ వ్లాగ్ వచ్చేసరికి నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసింది. ఇంకా అందుకని పోస్ట్ చేస్తున్నాను. ఎలాగో తీశాను గదా అని చెప్పేసి. నిన్ ఏంటి అంటే ట్యూస్‌డే రోజు అంటే నిన్న ఆహ్, మా పాప వాళ్ళ ఫ్రెండ్‌ది బర్త్‌డే ఉందనమాట. అది చూసుకొని ఎగ్జిబిషన్‌కి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నామనమాట. మా హస్బెండ్‌కి హాలిడే అని చెప్పేసి. సో, అది అవ్వలేదు. సో, ఇక నెక్సెస్ మాల్‌కి వెళ్ళాము. దానిలో ఇది పెట్టారనమాట. చాలా మందికి తెలిసే ఉండిద్ది. దీని గురించి ఆల్రెడీ పెట్టింది. ప్రైస్ అన్నీ తెలిసే ఉంటాయి. సో, ఎళ్ళాం గదా అని జెప్పి, సో, పాప గూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతదని జెప్పి టికెట్ తీసుకొనైతే వెళ్ళాము. ఇవి ఏంటి అంటే ఫిష్ ఇవన్నీ కూడా మూమెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆ టైల్స్ అంత మూమెంట్స్ ఉన్నాయి గదా! సో, అవి చూసి కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు అని జెప్పేసి వెళ్ళడం తప్ప ఇంక మరేమీ లేదు. సో, చూసేయండి మీరు కూడా ఒకసారి ఎలా ఉంది, ఏంటి అనేది. అండ్ మా పాప అయితే చూస్తూ ఉంది గానీ, పెద్ద మరి తనకు నచ్చిందో, నచ్చలేదో తెలీదు. ఇట్లా ఓషన్ వరల్డ్ అనో ఏమో పెట్టారిది. ఫిష్, షార్క్, ఇది షార్క్. ఇట్లా మూమెంట్స్ ఒస్తున్నాయి. సో, ఆ మూమెంట్స్‌కి ఏంటంటే పిల్లలు ఎక్సైట్ అవుతారు అని జెప్పి. ఇది మాత్రం మధ్యలో ఒక హైలైట్ అనమాట. 'బాహుబలి' థీమ్‌లాగా పెట్టారు. ఇది వేల్ షార్క్, అది షార్క్. ఆ రెండిటికి ఇలా పెట్టారనమాట. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే అంటే మీన్స్ ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ జేయండి. మీకు ఎలా అనిపించింది? వర్త్ అనిపించిందా? కాదా? టికెట్ ప్రైస్‌కి అని జెప్పేసి. ఇక్కడ వర్తా? కాదా? అనే దానికంటే ఎప్పుడూ లేదు. ఎప్పుడూ వెళ్ళకుండా పిల్లల కోసం కొంచెం సరదాగా అలా టైమ్ స్పెండ్ చేయొచ్చు అన్నట్టు వెళ్ళామనమాట. పాపకి కొంచెం ఫ్రీ ఉంటది అని జెప్పేసి ఎలాగో హాలిడే ఉంది మా హస్బెండ్‌కి అని చెప్పి నా స్టిచ్చింగ్ కూడా ఈరోజు బ్రేక్ ఇచ్చాననమాట. నిన్నంతా హెడేక్ ఉందని జెప్పేసి. సో, అలా వెళ్ళాము ఈవినింగ్ టైంలో లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. డాల్ఫిన్స్ నాకు ఆటికన్నా కానీ ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా అది అది నచ్చింది ఫస్ట్. నీట్‌గా సెట్ చేశారు చూసారా! అది నచ్చిందనమాట. ఆ బ్యాక్‌గ్రౌండ్ అదంతా గ్రీనరీ. ముత్యాల సెటప్పు బావుంది. అది నచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంజాయే కాదండి చూడండి ఇక్కడ ఎంత బావుందో అసల ఆ సెటప్పు. అస్సల ఇక్కడ సెటప్ బావుంది. ఇవంతా యూజా అంటే పెద్ద ఏమి అనిపించలేదు గానీ నాకు ఏదో మనమంతా ఎక్కువ హెవీ బడ్జెట్ ఏం పెట్టలేదు కదా! కాసేపు పిల్లలు ఎంజాయ్ చేస్తారని వెళ్ళడం తప్ప ఏం లేదు. ఇంక దీంట్లో యాక్చువల్‌గా అంతా మనకి పైనుంచి చూస్తే కనిపిస్తది గానీ, ఈ ఓషన్ వరల్డ్ అని లోపల ఆ ఫిష్ ట్యాంక్ అనేది మనకి కొంచెం కనిపించదనమాట. మనం పైన ఫ్లోర్స్ నుంచి చూస్తే. సో, ఇవేంటంటే ఫిష్ అనమాట. డిఫరెంట్ ఫిష్. అవి కూడా ఎక్కువేం లేవండి. పెద్ద 4 3 ఎక్వేరియంస్ ఉన్నాయి. ఇదొకటి. దీని పక్కన ఇంకొకటుంటది. దానిలో అసలు ఉన్నాయో లేవో నాకు అర్థం కాలే. మొత్తం గ్రీనరీ అయిపోయింది. మేబీ దానిలో లేవని కూడా. నాకైతే ఏమి కనిపించలేదు మరి. ఎవరైనా చూసిన వాళ్ళు దానిలో ఏమైనా ఫిషెస్ కనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇదొకటి. నెక్స్ట్ స్మాల్ ఫిషెస్ ఉన్నాయి. అవి బాగున్నాయి కలర్‌ఫుల్‌గా. ఇది చూసి మా పాప ఎంజాయ్ చేసింది కొంచెం. అంటే స్మాల్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! పిల్లలంటే అంతే కదా! కలర్‌ఫుల్‌గా ఉన్నాయి నచ్చుతాయి వాళ్ళకి. ఇవి యాక్చువల్‌గా అవన్నీ లాస్ట్ ఇయరు ఇక్కడ కూకట్పల్లి జంక్షన్ దగ్గర కూడా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఇవి పెట్టారనమాట. దానిలో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అప్పుడు నేను పాపని తీసుకొనెళ్ళాము. నేను, మా హస్బెండ్, పాప. కాకపోతే అప్పుడు ఏంటంటే అండి ఫుల్లు రష్ అస్సల గాలి లేదు. పాపతోటి అస్సలు అమ్మ బాబోయ్! అనవసరంగా వచ్చామేమో అనిపించింది అప్పుడు మాత్రం. ఇవేంటంటే పెద్దేం లేవు. ఇదిగో లోపల ఇదేదో సెటప్ లాగా ఉంది. జస్ట్ ఒక స్క్రీన్ ఇది ఉంది అంతే ఇంకా. నాకేమి పెద్ద అనిపించలేదు. ఓకే చూడాలి అనేమి అంటే మ్యాన్ షూర్‌గా వెళ్ళి చూడాలి అన్న ఇదైతే
లేదని నా ఒపీనియన్. బట్ ఏంటి అంటే 100 రూపీసే కాబట్టి యాక్చువల్‌గా నేను, మా హస్బెండ్, పాపకి 199తో తీసుకున్నారనమాట టికెట్. సో, మనం పెట్టిన ప్రైస్‌కి వర్తా కాదా అని డిసైడ్ చేసే అంత ఇదేం కాదని నా ఫీలింగు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్న పిల్లల కోసం తప్పితే పెద్ద దానిలో అయితే నాకేమి అనిపించలేదనమాట. జస్ట్ ఏవైతే పెట్టారో అవి మూమెంట్స్ అంతే. అక్కడ ఏం లేదు వేరే ఏమి. ఆ సెటప్ అనేది బా అనిపిచ్చింది నాకు. ఇంక ఇక్కడ కూర్చొని ఆడుతుందనమాట. అక్కడ ఏం లేదు. గేమ్ ఏదో ఉంది. సో, నార్మల్‌గా పిల్లలు ఇంక ఏది కనిపిస్తే అది ఎక్కుతారుగా అలా ఎక్కి ఆడుతుందనమాట. ఇంకోటేంటంటే మా పాపని మాల్‌కి తీసుకెళ్తే మాత్రం ఫస్ట్ ఫ్లోర్‌లో కార్ ఎక్కిచ్చాలి. తర్వాత హార్సెస్ ఎక్కిచ్చాలి. మళ్ళీ ఇదిగో హార్స్ ఎక్కింది. మళ్ళీ ట్రైను. వీళ్ళకి ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఇక్కడే అయిపోతాయి మా పాపకైతే. మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా? అందరి పిల్లలు ఇలానే ఉంటారు. మరి మా పాపని ఫ్లోర్‌కి ఒకటి ఎక్కిద్దనమాట. ట్రైన్ అంటది, హార్సెస్ అంటది, పాండా ట్రైన్ అంటది, ఫ్లోర్‌కి ఒక కార్ అంటది, బైక్ అంటది. అబ్బా! 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 అస్సలా చూడండి ఎంజాయ్ చేస్తుంది. ఇదైతే మా ర్యాండమ్ వ్లాగ్ అండి. మీకెలా అనిపించిందనేది చూసి కామెంట్ జేయడం అయితే మర్చిపోకండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ అండి.